హలో ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు టాపిక్ వచ్చేసరికి నన్ను ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. బేబీ మూమెంట్స్ అనేవి తెలియటం లేదు, బేబీ మూమెంట్స్ తెలియాలంటే ఏం చేయాలి, కనీసం రోజులో ఎన్ని మూమెంట్స్ ఇస్తే బేబీ అనేది హెల్తీగా ఉన్నట్లు చెప్పండి సిస్టర్ అని. సో ఈరోజు దాని మీద ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ముందుగా వచ్చేసరికి బేబీ మూమెంట్స్ అనేవి మనకి థర్డ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయండి, కానీ తెలియటానికి చాలా టైం అయితే పడుతుంది. ఇంకా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఈ మూమెంట్స్ అనేవి చాలా లేట్గా అయితే తెలుస్తాయండి. అంటే 5th మంత్ ఎండింగ్లో కానివ్వండి, లేకపోతే 6th మంత్ వరకు కూడా చాలా మందిలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ మూమెంట్స్ అనేవి తెలియదు. ఆ 5th మంత్లో తెలిసినా కూడా ఎలా ఉంటాయి అంటే ఆ మూమెంట్స్ అనేవి కడుపులో ఏదో సీతాకోక చిలుకలు అనేది ఎగురుతున్నట్లు, కితకితలు పెడుతున్నట్లు, ఏదో చిన్నగా కదులుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. చాలా అవగాహన అయితే ఉండదండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి, త్వరగా అయితే గ్రహించలేరు అనమాట. ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వస్తే 4th మంత్ నుంచి ఈ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. అయితే కొంతమందిలో 6th మంత్ 7th మంత్ వచ్చేసరికి బేబీ మూమెంట్స్ అనేవి చాలా తగ్గిపోతూ ఉంటాయి అండి. అసలుకి బేబీ మూమెంట్స్ అనేవి ఇలా ఎందుకు తగ్గిపోతాయి? బేబీ మూమెంట్స్ అనేవి డైలీ మనకి ఎన్ని మూమెంట్స్ అనేవి తెలియాలి, ఎన్ని మూమెంట్స్ తెలిస్తే లోపల ఉన్న బేబీ అనేది హెల్తీగా ఉన్నట్లు అర్థము అంటే రోజులో కనీసము బేబీ మూమెంట్స్ అనేవి ఒక 10 అయినా ఉండాలండి. 10 మూమెంట్స్ కనుక బేబీ డైలీ ఇస్తే బేబీ చాలా హెల్తీగా అయితే ఉన్నట్లు. మీరు అడగొచ్చు, ఈ బేబీ మూమెంట్స్ అనేవి మనం ఎలా తెలుసుకుంటాము? బేబీ మూమెంట్స్ కోసం డే అంతా అలానే కూర్చొని అబ్జర్వ్ అనేది చేయలేం కదా, మరి ఎలా తెలుసుకోవాలి అంటే మార్నింగ్ అనేది టిఫిన్ చేశాక మీరు 3 మూమెంట్స్ అనేది అబ్జర్వ్ అయితే చేయండి. ఎందుకు అంటే మనం వేడివేడిగా ఏదైనా ఆహారం అనేది తీసుకున్నప్పుడు బేబీ అనేది మనకి మూమెంట్స్ అయితే ఇస్తుంది. సో మీరు మార్నింగ్ టిఫిన్ చేశాక ఒక 10 మినిట్స్ ఆగి వాకింగ్ అనేది చేస్తూ బేబీ మూమెంట్స్ అనేది ఇచ్చిందా లేదా అబ్జర్వ్ చేసి ఒక 3 మూమెంట్స్ అనేవి కౌంట్ అయితే చేసుకోండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అలాగే వేడివేడి ఆహారం అనేది తీసుకొని ఒక 3 మూమెంట్స్, నైట్ డిన్నర్లో కూడా ఒక 3 మూమెంట్స్ అనేది అబ్జర్వ్ అయితే చేయండి. మొత్తము ఇలా ఫుడ్ తిన్న తర్వాత అబ్జర్వ్ చేస్తే డైలీ 9 మూమెంట్స్ అయితే వస్తాయి కదా. ఇలా 10 మూమెంట్స్ కానివ్వండి, 9 మూమెంట్స్ కానీ తెలిస్తే సరిపోతుంది. ఇంకా మూమెంట్స్ తెలియాలి అంటే మీరు వేడివేడిగా ఏదైనా పాలు కానివ్వండి, టీ కానివ్వండి, వేడి నీళ్లు కానివ్వండి, ఇలా తీసుకోవటం వల్ల బేబీ అనేది మూమెంట్ అయితే ఇస్తుందన్నమాట. ఇట్లా మీరు డైలీ కనీసం ఒక 10 మూమెంట్స్ అయినా అబ్జర్వ్ అయితే ఖచ్చితంగా చేయాలి అండి. ఇలా చేసినా కూడా మీ బేబీ లోపల ఎటువంటి మూమెంట్స్ అనేది ఇవ్వట్లేదు అనుకోండి, మీరు వెంటనే ఎటువంటి ఆలోచన లేకుండా హాస్పిటల్కి అయితే వెళ్ళాలండి. అక్కడ మీకు డాక్టర్కి అయితే మీరు చెప్పండి బేబీ అనేది మూమెంట్స్ ఇవ్వట్లేదు అని. ఇవన్నీ ట్రై చేసినా కూడా అప్పుడు డాక్టర్ అనేది మీకు స్కాన్ అయితే చేస్తారండి. స్కాన్ తీసి ఉమ్మనీరు ఏమైనా తగ్గిందా, కొన్నిసార్లు ఉమ్మనీరు కూడా తగ్గినా కూడా బేబీ మూమెంట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో మీరు ఉమ్మనీరు అనేది తగ్గకుండా చూసుకుంటూ ఉండండి. డైలీ 2 నుంచి 3 లీటర్స్ వాటర్ తాగండి. డైలీ కోకోనట్ వాటర్, మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్ అనేవి తీసుకుంటూ అయితే ఉండండి. సో మీకు డాక్టర్ అయితే చెప్తారనమాట ఎటువంటి కేర్ అనేది తీసుకోవాలి బేబీ మూమెంట్స్ అనేవి తగ్గితే, మీకు ఏం ప్రాబ్లం వల్ల బేబీ మూమెంట్స్ తగ్గింది అని. సో ఇలా మీరు అబ్జర్వ్ అయితే చేసుకుంటూ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ డెలివరీ అయ్యేంత వరకు కూడా. సో నా వీడియో అనేది మీకు యూజ్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.